బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చే నెల 3 సెప్టెంబర్ 2025 బుధవారం కరీంనగర్ నగరానికి తొలిసారిగా పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపులి శ్రీధర్ పిలుపునిచ్చారు. వేములవాడ భీమేశ్వర గార్డెన్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల మరియు బూత్ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడారు. బండి సంజయ్ సూచనతో రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత తొలిసారిగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పర్యటనకు వస్తున్నారని, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైనాక మొదటిసారిగా మన పార్లమెంటు పరిధిలోకి 3వ తారీఖు బుధవారం రోజున వస్తున్నారు కనుక పెద్ద ఎత్తున వేములవాడ నుంచి అందరం కూడా తరలి వెళ్ళడానికి సమయత్తం కావాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియడం జరుగుతుంది. అలాగే మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మనకు మంత్రిగా మరియు పార్లమెంటు నిధుల నుండి కూడా మొన్నటికి మొన్న ప్రతి గ్రామానికి బోర్లు, అలాగే సీసీ రోడ్లు, వేములవాడ పట్టణంలో కూడా బోర్లు వేయించడం జరిగింది. అలాగే కుల సంఘాల అభివృద్ధికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 3వ తారీఖు రోజు కరీంనగర్ తరలి వెళ్ళడానికి బీజేపీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమైన తర్వాత బూత్ కార్యకర్త సమావేశం కరీంనగర్ పార్లమెంట్ స్థాయి కరీంనగర్లో 3వ తారీఖు నాడు ఉంది. దాంట్లో భాగంగా బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం ఏదైతుందో ఇప్పుడు ఇక్కడ చేస్తూ ఉన్నాం. దానికి దాదాపు ఉన్న బూత్ అధ్యక్షుడితో పాటు మండల ఆఫీస్ లీడర్స్, జిల్లా ఆఫీస్ లీడర్స్ అందరూ కూడా హాజరు కావాలని కూడా బండి సంజయ్ గారు కోరడం జరిగింది. కనుక మొట్టమొదటిసారి వచ్చే అధ్యక్షుడిని పెద్ద ఎత్తున స్వాగతించి కార్యక్రమాలు మనందరూ విజయవంతం కోరుతాం.